వెతకండి. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. చెప్పలేదా? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరింతుమో మీరు చింతపడద్దు, నేనిస్తా మీకు. ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం క్రైస్తవ లోకం అంతా మన ముందు లేదు. గుండె మీద చేసుకొని, నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము, ఏం బట్టలు వేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, వగేరా వగేరా వగేరా, వీటి మీద ఉన్నంత చింత, శ్రద్ధ నా ప్రభువు మీద ఉంది నాకు. ఎంతమంది చెప్పగలరు? ఈరోజు క్రైస్తవం ఎలా తయారైందంటే, బోధకులు కూడా అలాగే తయారయ్యారు. మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు, మీకు ప్రభు ఇది ఇస్తాడు. ప్రభు చాలదు మనకి, ఇంకేమివ్వాలి? ఆయనే చాలు. హీఈస్ ఇనఫ్. ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. బతికేస్తామంతే, బతికేస్తామంతే. ఎందుకు కంగారు? చర్చికి వచ్చిన తర్వాత కూడా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఆశలు, ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు, కోరికలే మనకు ప్రార్థనలుగా మారుతున్నాయి. కాదంటారా? కాదంటారండి? మన ప్రార్థనలు ఒకసారి రికార్డ్ చేసి చూడండి. మన ప్రార్థనలో ఎంత భౌతికమైన విషయాలు ఉంటాయి, ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి. మీరు పరలోక ప్రార్థన చెప్తారు చాలామంది. ఒకసారి పరలోక ప్రార్థనని స్టడీ చేయండి. అందులో భౌతికమైన విషయాలు ఎన్ని? ఒక్కటే, నేడు మాకు మా అనుదిన ఆహారము ఒక్కటే, మిగిలిందంతా నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక. ఫోకస్ అంతా ఆయన మీద. ప్రార్థనలో మన ఫోకస్, నా బిడ్డకు పెళ్ళవును గాక, మా ఆయనకు ఉద్యోగం వచ్చును గాక, ఏమండి నేను అమెరికా వెళ్తును గాక. ఇస్ ఇట్ నాట్ మెటీరియలిజం? ఇది క్రైస్తవం ఎలా అవుతుందండి? అవ్వదు. లోకస్తుడికి నాకు తేడా లేనే లేదు. లోకస్తుడు అచ్చం ఇలాగే ఆలోచిస్తారు. ఈయనేమంటున్నాడు అంటే, మాకొద్దా? మేమేం పేదరికంలో ఉండాలా? వాళ్ళల్లో అనిల్ అంబానీలు ఉండాలా? మాలో ఉండద్దా? మాలో కూడా ఒక జోసెఫ్ అంబానీ ఉండద్దా అని మీరు అనొచ్చు. ఆయన అంటున్నాడు దానికి ఆన్సరు, మీరు నన్ను వెతకండి, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీ సంగతి నేను చూసుకుంటాను. కీర్తనల గ్రంథంలో ఉంది, తన బిడ్డలు వర్ధిల్లడం ఆయనకి ఇష్టం. ఆయన మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఇందాక బ్రదర్ ప్రార్థన చేశారు, పాల్ ప్రసాద్ గారు. ఫలానికి, వర్ధిల్లడానికి, ఇవ్వడానికి ఆయనే మూలం, ఆయనే కారణభూతుడు. నీకెందుకు ఆ బాధ? మన పని ఏమిటంటే ఆయన్ని వెతకడం, ఆయన రాజ్యాన్ని వెతకడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన నామాన్ని గణపరచడం. నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే పరిశుద్ధం అయిపోతుందా? మీకు తెలుసా నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే? నామం అంటే ఆయన వ్యక్తిత్వం. ఆయనకి సర్వలోకంలో ఘనత, మహిమ, ప్రభావము ఆయనకి చెల్లాలి అని, ఆయన్ను ప్రత్యేకంగా చూడాలని. పరిశుద్ధత అంటే ప్రత్యేకత. అందరికీ మించి, అన్నింటికీ మించి ఆయన్ను ప్రత్యేకంగా పూజించాలని ఆశ. అది మొదటి లైను లోనే ఉంది. మన ప్రార్థనలు కూడా మెటీరియలిస్టిక్గా అయిపోతాయి. అప్పుడప్పుడు మనకి ఈ సోషల్ మీడియా పుణ్యం అని మన దైవజనులు బాగా వ్యాపారం చేస్తున్నారు. ఉపవాస ప్రార్థనల వ్యాపారం. ఉపవాస ప్రార్థన అంటాడు, కిందనే మళ్ళీ పేటిఎం, గూగుల్ పే. దీంట్లో లేదా ఉపవాసం?
అన్నం మానుకొని పొట్ట చేత పట్టుకొని దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నాం. ఏం డబ్బుల విషయంలో కూడా కాస్త ఉపవాసం అప్పుడైనా కాస్త అడుక్కోకుండా ఉండొచ్చుగా. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ప్రార్థనలు మీరు చూడండి. వాళ్ళు 40 రోజులు ప్రార్థనలు చేయిస్తారు. ఏది? టీవీలో కూర్చొనే, యూట్యూబ్లో కూర్చొనే. వాళ్ళు ఎన్ని రోజులు ప్రార్థనలు అయినా చేయిస్తారు మన చేత. ఎక్కడైనా ప్రార్థన అంటే ఏమిటో చెప్పారా? ఉపవాసం అంటే ఏమిటో చెప్పారా ఈ వాక్యంలోంచి? ఆధ్యాత్మిక విషయాల వైపు మీ దృష్టిని ఎప్పుడైనా మళ్లించారా? ఈరోజు మనం ఈ భౌతిక తత్వంతో సతమతం అయిపోతున్నాం. చెప్తున్నారు చాలా స్పష్టంగా ప్రభువు, ఇవన్నీ ఒక రోజున మహావేంద్రంతో కరిగిపోతాయి. ఇవన్నీ ఒక రోజున ఉండవు. ప్రభువుని పట్టుకున్నారా మీరు? నిరంతరము నిలుస్తారు. ప్రభు మాట విన్నారా? మీరు నిరంతరము నిలుస్తారు. రేపో మాపో పోయేదాన్ని పట్టుకొని ఊగిలాడితే మనం కూడా వాటితో కలిసిపోతాం. ఈరోజు కరోనా వచ్చింది, రేపేమొస్తుందో తెలీదు. ప్రభువు రౌద్రుడైతే ఎలా దండిస్తాడో కూడా తెలీదు. మీరు అనుకోవచ్చు సంఘం శ్రమల గుండా వెళ్ళదు అని. ఉత్తమాట అది. ఆయన తన బిడ్డల్ని ప్రక్షాళనం చేయడానికి ప్రతిసారి శ్రమనే తీసుకున్నాడు, శ్రమనే వాడాడు, క్రమశిక్షణనే వాడాడు. మీరు చదవండి పాత నిబంధన గ్రంథం. ఆయన బిడ్డలు ఆయన మాట విన్నప్పుడు తన బిడ్డలు, తన ప్రజలు, తన దేశస్థులు, తన జాతీయులు, తాను పిలుచుకున్న వాళ్ళు, తన సమాజం తప్పులు చేసినప్పుడు ప్రక్షాళనం చేయడానికి ఆయన శ్రమకు అప్పగించాడు. శేషభాగమే మిగిలింది. నెబుకద్నెజరు తీసుకువెళ్ళిన వాళ్ళు లక్షలాది మంది, వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు వేల మందే. అరణ్యవాసం గుండా వెళ్ళిన వాళ్ళు లక్షలాది మంది, కానీ కనాన్లో ప్రవేశించిన వాళ్ళు అతి కొద్ది మంది. సంఘాన్ని ప్రక్షాళనం చేస్తాడు ఆయన శ్రమ ద్వారా. అది కరోనా కావచ్చు, అంతకు మించిన కరోనా కావచ్చు. ఆయన ఎప్పుడు తీసుకొస్తాడో తెలీదు.